ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమాధాన సందేశము అను ఈ కార్యక్రమానికి మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ దేవుని యొక్క వాక్యంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. 2016 సంవత్సరంలో దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి సందేశమును వినడానికి మహాదేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన యొక్క కృపా బాహుళ్యతను బట్టి మహాదేవుని నిండు మనసుతో నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తున్నాను. నా ఎదురుగా ఉన్నటువంటి మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసునందు భక్తిపరులమైన మనము దేవుని యొక్క మాటలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ గ్రంథమును మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసము అభివృద్ధి పొందుట కొరకై ఆ విశ్వాసము లేఖనానుసారమైనదని తెలుసుకున్నట్టు కొరకై లేఖనాలను ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మనము ఏ ప్రాంతంలో ఉన్ననో మనమందరము ధ్యానము చేయవలసినటువంటిది దైవ గ్రంథమే. దైవ గ్రంథములో ఉండేటువంటి సంగతులు ఎలాంటివో ఆ సంగతులను గ్రంథము తెరిచి ఆలోచన చేస్తే కానీ మన మనసునకు తోచవు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క గ్రంథమును గూర్చినటువంటి సంగతిని ఈరోజు నేను మీతో ముచ్చటించాలని అనుకుంటూ ఉన్నాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథము ఉన్నట్లయితే నాతో కలిసి ఈ వాక్యాన్ని పరిశీలన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఇంకా మిగిలిన భాగం ఆ వచ్చిన భాగములో ఉన్నవి, కానీ ఈ మొదటి వాక్యమును నేను మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నా. మొదటి వాక్యము ఈ వచనములో ఏమిటంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. సో ఈ వాక్యాన్ని దేవుడు ఇక్కడ అమర్చాడు. వాస్తవానికి కింద మీద చెప్పుచున్నటువంటి సంగతులు వేరైనటువంటి సంగతులు ఉన్నప్పటికీ అట్టి సందర్భంలో ఈ మాటను అక్కడ చేర్చడం జరిగిందంటే దాని వెనక ఏదో రహస్యమైనటువంటి సందేశము దేవుని మనసులో ఉన్నది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి మనసు కలిగినటువంటి విశ్వాసులంగాను భక్తి కలిగినటువంటి వారలంగాను ముందుకు సాగడానికి నీ ఎదురుగా ఉన్న దైవ గ్రంథాన్ని పరిశీలన చేసి చదవాలని దేవుడే తన గ్రంథాన్ని గూర్చి మనుషులమైన మనందరికీ తెలియజేస్తున్నాడు. అందువలన గ్రంథం చేతపట్టుకున్న ప్రతి మనుషుడు చేయవలసినటువంటి కార్యం ఏమిటంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుట. సో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవడము అనే ఆలోచన మనకు కలిగితేనే దేవుడు చెప్పిన కార్యం మనలో నెరవేరుతుంది. లేని ఎడల ఆ కార్యం జరగదు. అందుకని ఆలోచన చేద్దాం. మీ చేత బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఆ గ్రంథంలో యెషయా రాసినటువంటి ఈ గ్రంథాన్ని తెరచి ఈ మాట చదివితే మనకు స్పష్టంగా గోచరమయ్యేటువంటి సంగతి ఏమిటంటే నా చేతిలో ఉన్న యెహోవా గ్రంథాన్ని నేను పరిశీలన చేసి చదవలను. ఒకవేళ 4 సార్లు చదివి ఉండొచ్చు, 5 సార్లు చదివి ఉండొచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ సార్లు మొత్తం గ్రంథం అంతటిని అనగా 66 పుస్తకాలని చదివి ఉండవచ్చేమో. కానీ దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదువుము, పరిశీలించి చదువుకొనుడి అంటున్నాడు. కావున పరిశీలన చేయకుండా నీవు కానీ నేను కానీ చదివిన ఎడల అందులో ఉన్న సందేశము మనకు అర్థం కాదు అని దాని అర్థం. కాబట్టి జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే ఉన్న సందేశం మనకు అర్థమైపోద్ది. దేవుడు ఏ ఉద్దేశముతో ఏ సంగతిని తెలుపుచున్నాడో ఆ సంగతి ఆ ఉద్దేశంతోనే మనకు అర్థమవుతుంది. మన ఉద్దేశంతో అది అర్థం కాకుండా దూరంగా ఉంచుకోగలం. కాబట్టి యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. నేను 3 విషయాలు చెప్తాను ఇందులో ఉన్నటువంటి సంగతులు. మొదటి విషయం ఏమిటంటే యెహోవా గ్రంథము. యెహోవా గ్రంథము అంటే ఏమిటి? మన చేతిలో ఉన్నటువంటి గ్రంథమును యెహోవా గ్రంథము అని
మనము ఆ గ్రంథాన్ని చదవవలెను. కాబట్టి ఈ గ్రంథమును గురించినటువంటి కొన్ని సంగతులు లేఖనాలలో, అనగా మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో మహాదేవుడే తెలియపరిచాడు. ఆ సంగతులను మనం చదువుదాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వచనములో అక్కడ నా గ్రంథమును గూర్చి అని మాట్లాడాడు దేవుడు. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వానిని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును అన్నాడు. అంటే యెహోవాకు తన గ్రంథము ఉన్నది అని మనకు అర్థమవుతుంది. సో మనము గ్రంథాన్ని చదివేటప్పుడు ఎలాంటి అవగాహనకు రావాలనంటే ప్రియులరా, యెహోవాకు తన గ్రంథమును గురించి చెప్తున్నాడంటే ఆయన ఒక గ్రంథమును కలిగి ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇలాంటి ఆలోచన మన మనసులో ఉండి ఆ గ్రంథాన్ని చదవాలని దేవుడు మనుషులమైన మనలందరినీ ప్రోత్సహిస్తున్నాడంటే ఆ ప్రోత్సాహాన్ని విడిచిపెట్టి మన యొక్క శైలిలో గ్రంథాన్ని చదవడానికి మనము ప్రయత్నం చేస్తే ఉన్న సంగతిని ఉన్నట్లుగా అర్థం చేసుకునే అవకాశము లేదు. అందులో చెప్పబడినటువంటి సంగతిని ఏ ఉద్దేశముతో ఎక్కడ ఏ సందేశం చెప్పబడినదో ఆ ఉద్దేశముతో ఆ సందేశాన్ని మనము అర్థం చేసుకోలేకపోవచ్చునేమో. అందుకే కాస్త ఆగి యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుము అని దేవుడే తన గ్రంథాన్ని చూసి, దేవుడే తన గ్రంథాన్ని మనకిచ్చి చదువుచున్నటువంటి మనలందరినీ కూడా ఇలాంటి మాటతో ముందుకు నడిపించుచున్నాడంటే ఈ మాటతో కాక మన మాటతో గ్రంథాన్ని చదివి నడుచుకోవాలంటే దైవ చిత్తం ఏమిటో మనుషునికి అర్థం కాదు. దైవ మానవ సంబంధం అంటే ఏంటో మనుషులకు అర్థం కానటువంటి స్థితిలో ఉండిపోతున్నారు. కావున నా గ్రంథములో ఉన్న వాటిని అనని గ్రంథాన్ని గూర్చి యెహోవా దేవుడు ఈ భక్తుని ద్వారా మనతో చెప్తున్నాడంటే ఆయన యొద్ద తన గ్రంథం ఉంది అని మనకు అర్థం కావాలి. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథమును చేతబట్టుకున్నప్పుడు మనకు తెలిసింది యెహోవా గ్రంథము బైబిల్ గ్రంథము అని. ఒకవేళ మన ఎదురుగా ఎవరి యొద్దనైనను ఇట్టి గ్రంథం చూస్తే అప్పుడు తెలిసింది దేవుని గ్రంథము లేదా పరిశుద్ధ గ్రంథము అని. కానీ ఇక్కడ చెప్తున్న ఈ మాటను గమనించినట్లయితే ఆయన యొద్దనే, అనగా యెహోవా దేవుని యొద్దనే ఓ గ్రంథం ఉన్నదని, ఆ గ్రంథమును గురించి మనకు పరిచయం చేసి ఈ పరిశుద్ధ గ్రంథములోనే సంగతులను తెలుపుతున్నాడంటే నీవు చదువుతున్న గ్రంథము యెహోవాది, యెహోవా యొద్ద ఉండిన సంగతులు అందులో ఉన్నవి అని అర్థం కావాలి. కాబట్టి గ్రంథమును చేతపట్టుకున్న మనుషులు చాలామందిని మనం చూస్తాం. వరే మాత్రమును కూడా గ్రంథమును చదవరు, వరే మాత్రమును కూడా గ్రంథమును పరిశీలన చేసి చదవరు. వారు కేవలము గ్రంథమును వారి యొక్క ఉనికి కోసము దానిని ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఆ గ్రంథాన్ని వారు ఎక్కడికి వెళితే అక్కడికి తనతో కూడా మోసుకు వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారట. ఇంకా తనకు భద్రత కొరకు ఈ గ్రంథాన్ని ముందు పెట్టుకొని ఈ గ్రంథము ఇదిగో ఇలాంటి కార్యముల కొరకు అన్నట్లుగా మితం చేసే గ్రంథాన్ని అలాగ వాడుకుంటున్నారట. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, గ్రంథమును చేతపట్టుకున్నటువంటి భక్తులమైనటువంటి మనము ఆ గ్రంథాన్ని తెరచి పరిశీలన చేసి చదవవలెను. రైట్, పరిశీలన చేసి చదవవలెను. మరొక విషయాన్ని నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనములో ఇలాగ రాయబడింది, అతడు నా నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమైయుందుమనిరే. నా నిబంధన గ్రంథమును తీసుకొని వినిపించగా వినిన వారందరూ కూడా మేము అలాగనే చేయుదుము అని అంటున్నాడు. వేరుగా చేయము అంటే గ్రంథములో వేటినైతే చెప్పబడినవో, ఏ సంగతులైతే లిఖించబడినవో, దాఖలు చేయబడిన సంగతులు తప్ప మేము మరొక సంగతిని చేయము, మేము మరొక సంగతిని వినము అని అంటున్నాడు. సో భక్తులమైన మనము గ్రంథమును చేతబట్టుకొని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు గ్రంథములో దాఖలు చేయబడినవి కాకుండా మరొక సంగతులని నీవు కానీ నేను కానీ అనుసరిస్తున్నట్లయితే గ్రంథం చదవడం నీకు చేత కాలేదు అని దాని అర్థం. గ్రంథాన్ని పరిశీలన చేయడం నీ వల్ల కాలేదు అని దాని యొక్క భావన.
కాబట్టి ఈ రెండు మాటలతో మనం చిక్కుబడిపోకుండా గ్రంథాన్ని పరిశీలన చేసి చదువుము. ఎందుకంటే గ్రంథము ఆయన నిబంధన గ్రంథము అని చెప్పేసాడు ఇక్కడ. ఆయన యొక్క గ్రంథములో ఉన్నవి వినిపించబడితే వాటినే విని గ్రహించి అనుసరించు కానీ వాటి నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగవద్దు అని దేవుడిచ్చే హెచ్చరికను మంచి మనసుతో స్వీకరించడానికి దేవుడు నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్న ఆ ప్రోత్సాహాన్ని స్థిర మనసుతో స్వీకరించవలసిన వారమై ఉన్నాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చేత ఉన్న యెహోవా గ్రంథమును పరిశీలించి చదవడం అనే మాటని నీవు ముందుగా పెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథము అని హెడ్డింగ్ నువ్వు చదువుతావు కదా, దాని క్రింద ఒకవేళ నువ్వు ఇలాగ అనుకుంటే పరిశీలించి చదువుము అనే మాట నువ్వు అతికించి పెట్టుకున్నట్లుగా నీ భావన ఉండాలి. యెహోవా గ్రంథమును నువ్వు చేతపట్టినప్పుడు లేదా పరిశుద్ధ గ్రంథమును చేతపట్టినప్పుడు పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుము అనే భావన నీ మనసులోనే స్థిరంగా ముద్ర వేయబడాలి. అప్పుడు గ్రంథమును నీవెప్పుడైనను ఎక్కడైనను చదివిన ఎడల గ్రంథమును తక్కువగా అంచనా వేయక మనుషులందరూ కూడా మహాదేవుడు చెప్పిన గ్రంథంగా పరిశీలించి చదవవచ్చును. కాబట్టి గ్రంథమును వేరొక పుస్తకము చదివినట్లుగా చదవడం కుదరదట. ఎందుకంటే గ్రంథమునిచ్చిన మహాదేవుడే మనుషులందరికీ చెప్పుచున్న మాట, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుము అని అంటున్నాడు. మూడవ విషయాన్ని గ్రంథం నుండి ఒక వాక్యం నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనములో మీకాయ ఆ గ్రంథములోని మాటలన్నీ విని, ఆ గ్రంథములోని మాటలన్నీ విని, అంటే ఆ గ్రంథములో మాటలన్నీ విని ముందుకు సాగాలే కానీ ఆ గ్రంథములో లేని మాటలు విని ముందునకు సాగునది ఎవరో వారందరూ కూడా గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. నా ప్రియులారా, గ్రంథములో రాయబడిన విషయములను కాకుండా యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదివి వాటిని గ్రహించకుండా మరొక విషయాన్ని అనుసరించి మరొక విషయాన్ని బోధించి మరొక విషయాన్ని వింటున్న వారందరూ గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కారణము, యెహోవా గ్రంథములో ఉన్న మాటలను వారు పరిశీలన చేయలేదు. చెప్పబడిన ఉద్దేశమును పరిశీలనలో భాగంగా వారు గ్రహించలేదు కనుక వారు అలాగన ఉన్నారు. ఇంకొక సంగతి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనములోనూ కూడా ఒక అద్భుతమైనటువంటి సంగతి, ఆయన సముఖమందు ఒక గ్రంథము రాయబడెను అన్న మాటను చదువుతాం. ఆయన సముఖములో ఒక గ్రంథం ఉంచబడినది అంటే దేవుని యొక్క సముఖములో తాను సిద్ధపరచుకున్నటువంటి గ్రంథం ఉన్నది. ఆ గ్రంథములో అనేకమైనటువంటి సంగతులు ఉన్నవట, అనేకమైనటువంటి విషయములు ఉన్నవట, ఇప్పటికీ మనుషులకు బయలుపరచబడినటువంటి సంగతులు ఉన్నవట. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకమునకు వచ్చి మరి మాట్లాడుచున్న సందర్భములో చెప్పుటకు నాకు అనేకమైన సంగతులు ఉన్నవి కానీ అన్నీయూ నేను చెప్పను, కారణము నన్ను పంపిన నా తండ్రి అన్నిటినీ చెప్పుటకు నాకు అనుమతి ఇవ్వలేదు గనుక. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడతాడు. నాకు అనుమతి ఇవ్వలేదు కనుక నేను అన్ని విషయములను చెప్పను అంటే ఇంకా సంగతులు ఉన్నవి ఆయన సముఖమందు అన్నమాట. అందుకే గ్రంథాన్ని పరిశీలన చేసి చదివితే మనకు అవసరమైనవి ఏవో అవన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మనకు అవసరము లేనివి, గ్రంథములో లేనివి నీకు అక్కర్లేదు అని దాని అర్థం. మనుషుల యొక్క సహజమైన స్వభావం ఏమిటంటే నాకు అక్కర కలిగినవి అందులో లేకపోయినా నేను అక్కరతో వాటిని చేయడానికి ముందుకు వెళతా. అలాంటి ప్రయత్నాన్ని కాస్త ఆపి కాస్త వెనక్కి వచ్చి గ్రంథాన్ని తెరచి పరిశీలించి చదువు అని చెప్తున్నాడు దేవుడు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 7వ వచనములో ఇదిగో ఇలాగ రాయబడింది, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. ప్రభువైన యేసు మాట్లాడుతున్న మాట. ప్రభువైన యేసును గూర్చి భూలోకమునకు ఆయన రాక మునుపు ఆయనను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన సంగతి ఏమిటో తెలుసా? మనకు తెలియదు, ఆయనే చెప్పాడు ఆ సంగతి. ప్రభువైన యేసు భూలోకములో శరీర రీతిగా జన్మించిన తర్వాత ఆయన చేయుటకు తలపెట్టిన కార్యములైనను బోధించుటకు ప్రారంభించిన బోధైనను మనుషులలో ఎవ్వరికి కూడా తెలియదు. ఆయన చెప్పునంత వరకు, ఆయన చెప్పిన తర్వాత విషయాలు తెలిసాయి.
కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చెబుతున్న ఒక సంగతిలో, ఇదిగో భూలోకమునకు నేను ప్రవేశించక మునుపు, నాకొక శరీరము భూలోకములోనికి ప్రవేశం కలగడానికంటే ముందుగా నా గురించి గ్రంథములో రాయబడినట్లుగా ఇదిగో నేను ఇక్కడ చేశాను. అంటే యెహోవా సముఖములో ఆయన గ్రంథం ఉన్నదట. ఆ గ్రంథములో సంగతులు రాయబడినవట. ఆ రాయబడిన సంగతుల్లో మనకు అవసరమైన సంగతులన్నీ ఇప్పుడు గ్రంథస్థం చేయబడి మన ముందు ఉన్నవట. ప్రభువైన యేసు భూలోకమునకు రాకముందు చెప్పుచున్న సంగతి, ఇదిగో గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం. సో గ్రంథపు చుట్టలో ఈయన గూర్చి ముందుగా రాయబడినదట. ఆ రాయబడిన ప్రకారం భూలోకమునకు వచ్చి ఆయన చేయవలసిన కార్యములను చేశాడట. రెండవ సంగతికి వెళదాం. పరిశీలించుట. యెహోవా గ్రంథమును గూర్చి మొదటగా చెప్పాను. రెండవదిగా పరిశీలన గూర్చి మాట్లాడుకుందాం. ఎందుకంటే పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. భక్తిపరులు విశ్వాసములో ఎదగాలంటే విశ్వాసాన్ని పరీక్షించుకోవాలా. కొరింథీయులకు 2వ పత్రిక 13వ అధ్యాయంలో ప్రభువారు పౌలు ద్వారా కొరింథీ సంఘస్థులకు రాశాడు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకో. రైట్, పరీక్ష మనలో జరగవలసిందే, ఫలితం మనకు తెలియవలసిందే. ఏ మనుషుడు తన్ను తాను పరీక్షించుకోడో ఆ మనుషునికి ఫలితం తెలియదు. ఫలితం ఏ మనుషుడు ఎరుగడో పొందవలసిన దాన్ని పొందడు. అందుకే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను అని 11వ అధ్యాయం 1వ పత్రిక కొరింథీ పత్రికలో ప్రభు రాత్రి భోజనమును గూర్చి చెప్పేటప్పుడు కూడా పరిశీలన నీ వంట పట్టవలసిన విషయం అని మనకు తెలియపరచబడినది. అపోస్తలుడైన పౌలు గలతీ పట్టణంలో ఉండేటువంటి ఆ ప్రజలకు కూడా 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రతి మనుషుడు తాను చేయుచున్న పనిని పరీక్షించుకునవలెను అన్నాడు. అంటే పరీక్షించుకునేటువంటి తత్వము లేదా పరిశీలించుకునేటువంటి తత్వము మనుషుల మనసులో స్థిరంగా ఉండాలా. ఆ విశేషంగా దేనిలో ఉండవలనంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నీవు పరిశీలన స్వభావాన్ని తప్పనిసరిగా నీ మనసులో ఉంచుకోవాల్సిందే. ఏ క్రైస్తవుడు కూడా తాను పరిశీలన చేయకుండా భక్తిపరుడుగా సాగిపోవడానికి కుదరదు. ఎందుకంటే ఇది లోక సంబంధమైనటువంటి విషయం కాదు, ఊరకే దాటి వెళ్ళిపోవడానికి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయము. నువ్వు ఎగిరి గంతులు వేస్తే కుదిరే కార్యం కాదు ఇది. నువ్వు దాటిపోతాను అంటే దాటించేటువంటి కార్యం కాదు అది. పరిశీలన చేస్తేనే నువ్వు అడుగైనను కూడా ముందుకు వేయడానికి అవకాశం లేనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులతో మిళితమైనటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము, యెహోవా గ్రంథము. కాబట్టి పరిశీలించడము మన వంట చక్కగా జరగవలసిన కార్యము, అది మన మనస్సు పూర్తిగా చేయవలసిన కార్యము. అందుకని యోహాను సువార్తలో యోహాను గారు 5వ అధ్యాయం 39వ వచనంలో ఇలాగ రాశాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. సో లేఖనములను చదువుతున్న భక్తుడు దేని కొరకు ఆ లేఖనములను చదవవలెను, దేని కొరకు ఆ లేఖనములను పరిశోధన చేయవలనంటే పరిశీలన చేస్తే అందులో నిత్య జీవం ఉన్న సంగతి నీకు నాకు తెలియను కనుక భక్తులైన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నను అక్కడ చేరి వారు చేయవలసిన కార్యము లేఖనములను పరిశోధించుము. లేఖనములను పరిశోధించుము. నీకు అందులో నిత్య జీవం ఉంది. నువ్వు దానిని విడిచిపెట్టి మరొక దానిని పరిశీలన చేస్తే అందులో నిత్య జీవం కాదు, నిత్య నరకం ఉండనేమో. బీ కేర్ఫుల్, బహు జాగ్రత్తగా వ్యవహరించమంటున్నాడు. మరొక విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలని చదివితే ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు దానిని మరి వారు విచారించి పరిశోధించిరి అన్నట్టుగా 2 మాటలని ఇక్కడ కనిపెట్టవచ్చు మనం. సో రక్షణను గూర్చి పరిశీలన చేయి, దానిని గూర్చి విచారించు. ఆ రక్షణను గూర్చి పరిశీలన చేయకుండా నీకు ఇష్టం వచ్చింది రక్షణ నువ్వు అనుకుంటే, నీకు నచ్చింది సంఘమని నీవు అనుకుంటే, నీకు నచ్చింది సువార్త అని నీవు అనుకుంటే, నీకు నచ్చింది ఇదిగో ఆత్మ సంబంధమైన సంగతి అని నీవు అనుకుంటే పరిమితి నీవు కాదు, నేను కాదు పరిమితి పెట్టేది. దేవుడే దానికి పరిమితులను ఏర్పాటు చేసింది ప్రియులారా. దేవుడే దానికి పరిమితులను ఏర్పాటు చేస్తే పరిమితి మించి మాట్లాడుకుంటే, పరిమితిని మించి వ్యవహరిస్తే పట్టుబడతామేమో జాగ్రత్త అని దేవుడు చెప్పుచున్న హెచ్చరికను పాటించడానికి భక్తులు తన భక్తి కలిగిన జీవితాన్ని సమర్పించవలెను.
కాబట్టి మన రక్షణ గురించి మనం పరిశీలన చేయకపోతే ఇంకొకరు పరిశీలన చేసి నీకు ఆ సంగతిని తెలియజేస్తే దానిని నీవు అంగీకరిస్తావా? నీలో ఉన్న పరిశీలన స్వభావం ఏమైనట్టు? నీకు ఇచ్చినటువంటి జ్ఞానము ఏమైనట్టు? ఆత్మచేత ముద్రించబడే కార్యము నీలో జరగడానికి నీవు చేయవలసిన కార్యము నీవు చేయకుంటే నీ తరపున మరొకడు చేస్తే నీకు రక్షణ రావడం అవకాశం లేనే లేదండి. అందుకని పరిశుద్ధ గ్రంథము నీ చేతిలో ఉంది, పరిశీలన నీలో జరగవలెను. పరిశుద్ధ గ్రంథము నీ ముందుంది, పరిశోధన చేసే కార్యము నీ లోపల నుండి జరగవలెను అని దేవుడు చెప్పుచున్న సంగతి ప్రతి మనుషుడు తప్పనిసరిగా అనుసరించవలసిందే. రెండవ సంగతిని మనం చదివాం. మూడవ సంగతి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనములో పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమున లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ప్రతి దినమున లేఖనములను వారు పరిశోధించుచూ వచ్చిరి. రైట్, ప్రతి దినము లేఖనములను చదువుతున్నావా? లేఖనములను పరిశోధన చేస్తున్నావా? లేఖనములను చదువుతూ దాటి వెళ్ళిపోతున్నావా? లేఖనములను ఎక్కడ చదివి కొంత, మరొక చోట కొంత, మరొక చోట కొంత, ఇలాగన నీకు నచ్చిన చోట ఒక సంగతిని చదువుకొని దాటవేసుకుంటున్నావా? ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆలోచన చేయి. ఆలోచన చేయడానికి దేవుడు మాకు మంచి అవకాశాన్ని 2016 సంవత్సరములు అనుగ్రహించాడంటే మహాదేవునికి నిండు మనసుతో మనుషులందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు అర్పించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పరిశీలించుట లేదా పరిశోధన చేయుట మనలో జరగవలసిన కార్యము మన ముందున్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఎడల. ఈ పరిశుద్ధ గ్రంథము పరలోకము నుండి భూలోకములో ఉన్న మనుషులందరికీ అందుబాటులోనికి తీసుకొచ్చిన మహాదేవుడు చేసిన కార్యం అండి ఇది. మనుషులు ఎవరు చేయలేని కార్యము, మనుషులు ఎవరు కోరుకోకుండానే, మనుషులు ఎవరు ప్రయత్నం చేయకుండానే, మనుషులు ఎవరు మనవి చేయకుండానే మహాదేవుడు మనుషుల కొరకు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమును మనుషులు మరి పరిశీలన చేయకపోతే ఇచ్చిన మహాదేవుడు మనుషులు యందు ఆనందిస్తాడా? లేదు, ఆనందించడం కుదరదు. కీర్తనకారుడు 53వ కీర్తనలో దేవుడు కోరుకుంటున్న ఒక సంగతిని బయటికి తీసుకొచ్చాడు. ఏమిటా బయటకు తీసుకొచ్చిన సంగతి ఏమిటంటే, యెహోవా దేవుడు పరలోకము నుండి భూలోక నరులందరూ పరిశీలన చేస్తున్నాడట. నరులందరినీ పరిశీలిస్తున్నాడట. దేని కొరకు పరిశీలిస్తున్నాడనగా, వివేకము కలిగి నన్ను వెతికేవారు భూమి మీద ఎక్కడెక్కడ ఇంతమంది ఉన్నారో ఆయన లెక్కలో నిన్ను రాసుకోవడానికో, ఆయన లెక్కలో నిన్ను చేర్చుకోవడానికో, ఆయన తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు అంటున్నాడు కీర్తనకారుడు 33:13లో. 19వ వచనముకు వచ్చేటప్పటికి ఇదిగో ఇలాంటి ప్రజలను నేను దృష్టి పెడుతున్నానని ప్రత్యేకంగా యెహోవా యందు భయభక్తులు గలవారి మీదనో ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను దృష్టి పెడుతున్నాడని స్పష్టంగా చెప్పిన మాటలో దృష్టి నీ మీద ఉండాలంటే, ఆ మాట ప్రకారం దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలంటే, ఆ మాట ప్రకారం దేవుని దృష్టిలో మనందరం ఉండాలంటే, మనందరం చేయవలసిన కార్యం మన చేత ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసే కార్యం మనలో జరిగితే పరలోకపు తండ్రి మన పేరును లెక్కిస్తాడట. ఆయన లిస్టులో మన పేరును ఉంచుకుంటాడట. అదే రాసేసాడు అక్కడ. వివేకము కలిగి నన్ను వెదకు వారు ఎందరున్నారో మరే, నీ యొద్ద ఉన్న వారిలో ఎందరున్నారో, నీతో ఉన్న వారు ఎందరూ ఇలాంటి వారు ఉన్నారో వారందరినీ నేను పరిశీలన చేస్తున్నాడని నరులకు ఆయన ఎలాగన సెలవిచ్చినో అన్న మాటను మనం చదువుతాం. నరుల యొక్క గుంపులో ఉన్న మనము కూడా అట్టి కార్యం చేయడానికే మహాదేవుడు ఈరోజు ఈ మాటలను మనకు అందిస్తున్నాడంటే, నిజముగా మన హృదయం తెరవబడి, నిజముగా మన మనసు ప్రేరేపించబడి, నిజముగా దేవుని గ్రంథమును పరిశీలించుటకు పరిశోధించుటకు నేను ప్రయత్నం చేస్తాను అన్న ఆలోచన మనకు రావడానికి ఉపయోగపడుతుంది ఈ సమయం. మనము తప్పనిసరిగా యెహోవా గ్రంథమును పరిశీలించే నేను చదువుతాను, మరి పరిశీలన లేకుండా నేను చదవను. పరిశీలిస్తేనే అందులో ఉన్న సంగతులు అలాగనున్నవో లేవో నేను వినిన సంగతులను పోల్చుకుంటే నాకు అర్థమవుతుంది అన్న ఆలోచన మనలో కలిగితే దేవుడు సంతోషపడతాడు. ఈ పాఠంలో 3వ మాటని నేను తెలియజేస్తున్నాను. 3వ మాట ఏమిటంటే చదువుట, యెహోవా గ్రంథమును చదువుట. రైట్, గ్రంథమును నువ్వు చేతపట్టుకొని ఎన్నాళ్ళయిందో మరే. కొందరు పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కొని
10 సంవత్సరాల వరకైనను దానిని చక్కగా కాపాడుకున్నట కార్యమును జరిగిస్తుంటారు. అందులో ఉన్న సంగతులు ఏనాడు కూడా పరిపూర్ణంగా చదివి ఎరగరు. కానీ గ్రంథం చేతపట్టుకున్న మనుషునికి అర్థం కావాల్సిన సంగతి ఏమిటంటే, నీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే దానిని నీవు చదవవలెను. ఈ గ్రంథమును ఎందుకు ఇచ్చాడంటే చదువుట కొరకే ఇచ్చాడు. నాకు చదువు రాదు అంటే చదివించుట కొరకు నీకు ఆ జ్ఞానము ఉంది, వినిపించుట కొరకు నీకు ఆ పరిజ్ఞానము ఉంది. మనుషులందరికీ ఇట్టి జ్ఞానం ఉందండి. అలాంటి జ్ఞానమును కలిగిన మనుషులమైన మనము మన చేత ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే సంగతులు అర్థం కావు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించకపోతే సంగతుల్లో ఉన్న భావం నీకు తెలియదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే అందులో ఉన్న సందేశము నువ్వెప్పటికీ కానీ అర్థం కావు. ఎందుకంటే గ్రంథంలో ఉండే సంగతులను గూర్చి ప్రభువైన యేసు చెప్పిన సందర్భాలను గమనించుకుంటే అందులో ఉన్న భావము ఎలాగైతే కొందరికి ఆ సందర్భములు తెలియలేదో, ఆ భావాన్ని ప్రభువారే స్వతహాగా ఎలాగ వివరించాడో, వివరించిన తర్వాత సందేశము యొక్క భావము అర్థమైందో, అలాగనే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథమును చేతబట్టుకున్న మనము ఆ గ్రంథమును చదవకపోతే సంగతులు అర్థం కావు. ఆ గ్రంథమును చదవకపోతే అందులో ఉన్న భావం ఏమిటో తెలియదు, సందేశం ఏమిటో అస్సలు మనకు అర్థం కాదు. కొన్ని వాక్యాలను చదువుదాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 21, 22 వచనాలని మనము చదివినట్లయితే అందులో చదవడాన్ని గురించే చెప్పాడు. కుడికి కానీ ఎడమకు కానీ నేను పోకుండా ఉండడానికి ఈ సంగతి. అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథమును చదువుచుండెను. రైట్, బ్రతుకు దినములన్నిట ఈ భక్తుడు గ్రంథాన్ని చదువుతున్నాడట. నీ బ్రతుకు దినాలలో నీ చేత ఉన్న గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావా? ఊరికే చేత పట్టుకొని నా దగ్గర గ్రంథం ఉందని మరి ఇతరులకు చూపెట్టడానికే ప్రయత్నం చేసావా? గ్రంథాన్ని చేత పట్టుకొని ఎక్కడికి ప్రార్థనకి వెళితే అక్కడికి గ్రంథం లేకుండా వెళ్లకుండా గ్రంథాన్ని చేత ఉన్నదని అందరికీ చూపెట్టుకోవడానికి గ్రంథాన్ని చేతపట్టావా? లేక నువ్వెక్కడికి వెళ్ళినను ఎక్కడ ఉన్ననో గ్రంథం తెరచి గ్రంథంలో ఉన్న సంగతులను చదువుట కొరకై నీ గ్రంథము నీ చేత ఉన్నదా? మరొక సంగతి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము కానీ చదివితే, మరియు వారు ఒక జాముచేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రజలు, భక్తి పరులైనటువంటి వారు తామకు అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథమును ఎలాగ చదువుతున్నారో చూడండి. తామున్న చోట ఒక చోట నిలువబడి ఒక జాము చేపు వారు చేత ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వారి కాలమును అలా గడుపుతున్నారంటే, నీకు ఇవ్వబడినటువంటి నీ చేత ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వెంతసేపు దానిని ధ్యానిస్తున్నావో, నువ్వెంతసేపు దానిని చదువుతున్నావో, నీవు నేను ఆగి ఆలోచించుట కొరకే ఈ పాఠం ఈరోజు నీకు నాకు వినిపించబడుతుందండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనములో నజరేతులో జరిగినటువంటి సంఘటన, ప్రభువైన యేసును గురించినటువంటి సందర్భము. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై ఆయన నిలుచుండగా, రైట్, తన వాడుకు చొప్పున ఎలాగ జరుగుతుందో చూడండి. ప్రభు వారు మాదిరికరమైన కార్యము, నీకు నాకు మాదిరికరమైనటువంటి కార్యం అన్నమాట ఇది. ప్రియ భక్తులారా, ప్రభు యొక్క భక్తి కలిగి విశ్వాసములో సాగుతున్న బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకున్న భక్తులమైన మనము ఆలోచన చేయవలసింది, మన ప్రభువు మనకు దారి చూపెట్టాడు, మార్గం చూపెట్టాడు. పేతురు గారిని అడిగితే ఆయన అడుగుజాడల్లో మనం నడవాలనే పత్రికను రాసేసాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడిచే భక్తులమైన మనము ఆయన చేసిన కార్యం మరొకటి. ఏమిటి? ఇదిగో, విశ్రాంతి దినమందున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచున్నాడట. గ్రంథం చేత పట్టుకున్నాడు, ఉన్న విషయాలను చదువుతున్నాడు. అంటే ఆ సంగతులన్నిటినీ ఆయన చదువుతూ తన వెనకున్న భక్తులమైన మనకు మాదిరికరంగా నిలబడ్డాడంటే ఈ గ్రంథమును చేతబట్టుకొని చదవవలసిన బాధ్యత నీ మీదను నా మీదను ఉంది. అపార్థం చేసుకోవడానికి సంగతులు ఏమై ఉంటాయంటే, మరొక రకమైన భిన్నమైన విషయాలను ఆలోచన చేయడానికి ఎలాంటి సంగతి జరుగుంటుంది అని అంటే, చదువుట లోపించిన కారణముతో ఆ సంగతులన్నీ కూడా వేరుగా జరుగుతూ ఉన్నవి.
అలాంటి వేరుగా జరిగే కార్యక్రమాలని నిషేధించడానికి మనం చేసే ప్రయత్నం ఏమిటంటే గ్రంథాన్ని పరిశీలించి చదవడమే. గ్రంథాన్ని చదవడం ద్వారా మనలో మనకు అపోహలు ఉండవు, మనలో మనము మరొక రకమైన అవగాహన ఉండదు, మనలో మనకు భిన్నమైనటువంటి బోధ ఉండదు. కాబట్టి అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే దేవుని యొక్క గ్రంథమును, యెహోవా గ్రంథమును, యెహోవా మనుషులకు ఇచ్చిన గ్రంథమును, యెహోవా దేవుడు తన గ్రంథములో ఉన్న అనేకమైనటువంటి మాటలలో మనకు అవసరమైన 66 పుస్తకములతో ఉన్న పరిశుద్ధ గ్రంథమును భూమి మీదకు దించేసాడు. అలాగనే ఆయన ఎలాగ దించేసాడో ఆ సంగతి, ఆ పాఠం విషయం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఈ గ్రంథం ఎలాగ రాయబడిందో భూలోకమందు, ఈ గ్రంథం ఎలాగన భూలోకమునకు, ఆ గ్రంథములో ఉన్న సంగతులన్నీ ఎలాగ భూలోకమునకు బదిలీ చేయబడ్డాయో, ఆ బదిలీ చేయబడినటువంటి సంగతులు పరలోకం నుంచి అనుగ్రహించబడినవి. కాబట్టి నువ్వు పరిశీలన చేయడానికి, పరిశీలించి చదవడానికి నీ ముందున్న పరిశుద్ధ గ్రంథములో ఉన్న సంగతుల ఎడల బహు జాగ్రత్తగా వ్యవహరించమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ గ్రంథములో ఉండేటువంటి సంగతులను నువ్వు నేను చదవవలసినటువంటి అవసరత ఉన్నది. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 28 నుండి 32 వరకు చదివినట్లయితే ఇలాగ రాశాడు. సంగతిని కొన్ని జ్ఞాపకం చేస్తాను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతూ ఉండెను. కాబట్టి యెషయా గ్రంథమును నపుంసకుడు చదువుతూ ముందుకు సాగుతున్నాడు. మరొక విషయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పౌలు గారు తిమోతికి ఇలాగ రాశాడు. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. రైట్, దేని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా? చదువుట విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలని మహాదేవుడు గొప్ప భక్తుల ద్వారా గ్రంథాన్ని రాయించేసి మనకు చూపెట్టేశాడు. మనల్ని అలాగ చేయమంటున్నాడు. కావున నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నేను మీతో పంచుకున్న ఈ 3 విషయాలని మనసులో ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. మొదటి విషయము, యెహోవా గ్రంథమును గురించి మాట్లాడాను. రెండవ సంగతి, పరిశీలన చేయడానికి గురించి మాట్లాడాను. మూడవ సంగతి, చదవడానికి గురించి మాట్లాడాను. ఈ మూడింటిని కలిపి ఆలోచన చేస్తే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుము అన్న మాటకి సమాధానంగా నేను యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదువుతాను అనే నిర్ణయం మనలో వచ్చేస్తే ఈ మాటల యొక్క అర్థం మనకు అర్థమైపోయినట్లే, ఈ మాటల యొక్క ఫలితము మనం ఫలించినట్లే. అలాగన చేయడానికి దేవుడు మనందరికీ తన యొక్క దీవెన అనుగ్రహించునుగాక. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.